ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 17 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ భారత భూమి నిరాకార తండ్రి జన్మభూమి. మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యంని ఇచ్చేందుకు, మీకు సేవ చేసేందుకు తండ్రి ఇక్కడికే వస్తారు. ప్రశ్న: శివబాబా తన ప్రతి పుత్రునితో ఏ ప్రతిజ్ఞ చేయిస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, బాబా, ఇక మేము ఏ వికర్మలు చేయము, పంచ వికారాలను దానం చేస్తాము అని ప్రతిజ్ఞ చేయండి. కానీ ఒకవేళ వికారాలను దానమిచ్చి తిరిగి తీసుకున్నట్లయితే చాలా పాపం తయారవుతుంది. దానికి చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుందని ఆంతరికంగా మీకు భయం ఉండాలి. హరిశ్చంద్రుని కథ కూడా దీనిపైనే తయారై ఉంది. ఓం శాంతి. ఇది పిల్లల ఈశ్వర్య విద్యార్థి జీవితము. ఇప్పుడు మనం వారి వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వారే వచ్చి కల్పకల్పం భారతవాసి పిల్లలకు సౌభాగ్యాన్ని ఇస్తారు. భారతదేశంలోనే వస్తారు కదా. ఇది భారత భూమి. ప్రతి ఒక్కరికి తమ భూమిపై చాలా ప్రేమ, గౌరవం ఉంటుంది. ఎవరైనా విదేశానికి చెందిన గొప్ప వ్యక్తి ఇక్కడ మరణిస్తే అతడి స్వదేశానికి తీసుకెళ్తారు. అలాగే ఇక్కడి గొప్ప వ్యక్తి ఎవరైనా విదేశంలో మరణిస్తే అతన్ని స్వదేశమైన భారతదేశానికి తీసుకొస్తారు. జన్మభూమికి గౌరవాన్ని ఇస్తారు. భారతదేశాన్ని భగవంతుని జన్మభూమి అని అంటారు. ఎవరినైతే భగవంతుడు లేక అల్లా, పరమాత్మ అని అంటారో వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. పేరు తప్పకుండా అవసరం కదా. అల్లా అని చెప్తూ లింగాన్ని పూజిస్తారు. ఈశ్వర లేక ఖుదా అని చెప్పినప్పుడు తప్పకుండా వారి గుర్తు కావాలి కదా. లింగాన్ని అన్ని వైపులా పూజిస్తారు. చిత్రాల్లో కూడా ఈ రోజుల్లో దేవతల ముందు పరంపిత పరమాత్ముని చిత్రమైన లింగాన్ని చూపిస్తున్నారు. వారు సర్వశ్రేష్టమైన వారు. వారికి తమ సొంత శరీరం లేదు. అందుకే వారిని నిరాకారుడు అని అంటారు. సాకారుడు కాదు. మేము వారి ముందు కల్పకల్పం శిక్షణ పొందేందుకు హాజరవుతామని ఇప్పుడు మీకు తెలుసు. భగవాను వాచ, వారి మాటలు విన్నప్పుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. విద్యార్థులకు రాజయోగాన్ని నేర్పించారు. ఆ తర్వాత వారు రాజారాణులుగా అయ్యారు. ఇక్కడ యుద్ధాలు మొదలైన వాటి మాటే లేదు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందలేదు. వీరు సత్యుగంలో రాజ్యాన్ని ఎలా పొందారో ప్రపంచంలోని వారికి అస్సలు తెలియదు. ఇప్పుడు మనం బాబా నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నామని, మేము వారి సన్ముఖంలో కూర్చుని ఉన్నామని మీకు తెలుసు. వారే మనకు తండ్రి, కృష్ణుడు కాదు. కృష్ణుడు చిన్న బాలుడు. అతడు రచన మాత్రమే. ఇప్పుడు కృష్ణుడు తన పదవిని పొందుకుంటున్నాడు. ఇతడే మళ్ళీ భవిష్యత్తులో శ్రీకృష్ణుడుగా పిలువబడతాడు. ఇది పూర్తి చదువుపై ఆధారపడిన విషయము. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారని మీకు తెలుసు. ఉదాహరణకి మనుషులను బ్యారిస్టర్లు, ఇంజనీర్లుగా తయారు చేస్తారు. కానీ మనుషులే కదా. మనం కూడా మనుషులమే, కానీ పతితులుగా ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి పావనంగా కూడా చేస్తారు మరియు వారసత్వాన్ని కూడా ఇస్తారు. కొత్త ప్రపంచమే పావనంగా ఉంటుంది. కొత్త ప్రపంచంలోనే సామ్రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఎలా లౌకిక తండ్రి పిల్లలకు ప్రేమతో కూర్చుని అర్థం చేయిస్తారో అలాగే ఈ విచిత్రుడైన పారలౌకిక తండ్రి కూడా మీకు అర్థం చేయిస్తున్నారు. వారి కొరకు త్వమేవ మాతస్య పిత అని మీరు పాడుతూ వచ్చారు. భక్తి మార్గంలో మనం ఏ మహిమ చేసేవారమో ఆ పాత్రను ఇప్పుడు అభినయిస్తున్నారని మీకు తెలుసు. మేము శివబాబా వద్దకు వచ్చామని మీరు చెప్తారు. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని మీరు ఉత్తరంలో కూడా రాస్తారు. మీరు ఎవరికైనా పోస్ట్ను చూపించినట్లయితే శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని ఈ అడ్రస్ మేము ఎప్పుడు విన్నే లేదని వారు ఆశ్చర్యపడతారు. శివబాబా బ్రహ్మలోకి వచ్చి విష్ణుపురాన్ని స్థాపన చేస్తున్నారు. వారు ఈ సన్ముఖంలో నిలిచి ఉన్నారు. పైన శివబాబా ఉన్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు.
ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఇది ప్రవృత్తి మార్గం. రాజనీతి విద్యలో కూడా న్యాయశాస్త్ర విద్యను నేర్పించినప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు చదువుకుంటారు. మహిళలు కూడా జడ్జిలుగా, న్యాయవాదులుగా, డాక్టర్లు మొదలైన వారిగా అవుతారు. ఇది కూడా ప్రవృత్తి మార్గమే. సన్యాసులు నివృత్తి మార్గం వేరే. శంకరాచార్యుడు ఒకవేళ రానట్లయితే పవిత్రతా నామమాత్రం కూడా లేకుండా పోయేది. భారతదేశం పూర్తిగా కామ వికారంలో కాలి భస్మయ్యేదని కూడా బాబా చెప్తారు. భారతదేశాన్ని నిలిపేందుకు శంకరాచార్యుల ధర్మం ఒక యుక్తి. భారతదేశం అత్యంత పవిత్రంగా ఉండేది, తర్వాత అపవిత్రమైపోయింది. ఇప్పుడు భారతదేశం ఎంత బికారీగా అంటే నిరుపేదదిగా ఉంది. బంగారం లంక సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిందని అంటారు, కానీ బంగారం లంక ఉండేందుకు వీలు లేదు. ఈ కథలన్నీ కూర్చుని రాశారు, కానీ వీటి ద్వారా లాభమేమీ లేదు. తండ్రి మనల్ని పూర్తి సహజమైన స్మృతి బలం ద్వారా ఎంత శ్రేష్టంగా తయారు చేస్తారో పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతిజ్ఞ చేస్తారు, ఒకవేళ నిరంతరం నన్ను స్మృతి చేసే పురుషార్థం చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. భక్తి మార్గంలో కూడా స్మృతి చేసే పురుషార్థం చేశారు కదా. ఎందుకు స్మృతి చేస్తారు? మాకు సాక్షాత్కారం కావాలని స్మృతి చేస్తారు. అంతేకాని కృష్ణపురంలో మాకు రాజ్యం లభించాలి, లేక మేము నరు నుండి నారాయణునిగా అవ్వాలని స్మృతి చేయరు. మేము మనుషుల నుండి దేవతలుగా అవ్వాలనే ఆశ మీకు కూడా ఉండేది కాదు. మనుషుల నుండి దేవతలుగా చేశారు అని మహిమ కూడా ఉంది కదా. కలియుగం తర్వాత సత్యుగం రావటం మీరు చూస్తారు. కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇప్పుడు మీకు ఆత్మ పరమాత్మల జ్ఞానం కూడా లభించింది. ఆత్మజ్ఞానం తెలిసిన మనిషి ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా ఇమిడి ఉందో ఎవరికీ తెలియదు. ఈ మాటలు కూడా ఎప్పుడూ ఎవరి నుండి విని ఉండరు. బాబా జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, నిరాకారులు. ఆత్మలైన మనమిప్పుడు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నామని మీకు తెలుసు. సత్యుగంలో అందరూ పుణ్యాత్ములే ఉంటారు. ఇక్కడ అందరూ పాపాత్ములే ఉన్నారు. చాలా దానపుణ్యాలు చేసిన వారు పుణ్యాత్ములని కాదు. పుణ్యాత్ములు సత్యుగంలోనే ఉంటారు. ఇక్కడ ఏ మనుషులు దానపుణ్యాలు చేస్తారో వారిని పుణ్యాత్ములుగా భావిస్తారు. అక్కడ మీకు దానపుణ్యాలు చేసే అవసరం ఉండదు. అక్కడ పేదవారు ఎవరూ ఉండరు. అక్కడ మీరు సదా పుణ్యాత్ములుగానే ఉంటారు. మీరు మీ తనువు, మనసు మరియు ధనాలను అనంతమైన తండ్రికి ఇచ్చేశారు. దీనినే బలిహారం అవ్వటం అని అంటారు. తండ్రి ప్రశ్నిస్తారు, మొదట నేను బలిహారి అవుతానా లేక మీరా? తండ్రి చెప్తారు, మొదట మీరు బలిహారి అవుతారు, అప్పుడు మళ్ళీ 21 జన్మల కొరకు బలిహారం లభిస్తుంది. ఈ విషయాల్ని ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. మీరు నేరుగా వారి నుండి వింటున్నారు. ఇంట్లో ఉన్నప్పటికీ మురళి లభిస్తుంది, అక్కడ దూరం నుండి వింటారు. ఇప్పుడు ఇక్కడ బాబా సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. బాబా చెప్తారు, పిల్లలు, నేను మీకు తండ్రిని కూడా. ఇందులో అంధవిశ్వాసం మాటే లేదు. బాబా తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా అయ్యారు. తండ్రికి చెందిన వారి కావటం వలన వారు మీకు శిక్షణనిస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి జ్ఞానం అంతా ఉంది. 84 జన్మల చక్రం కూడా మీకు తెలియచేయబడుతుంది. ఎవరైతే 84 జన్మలు తీసుకునే వారిగా ఉండరో వారు అర్థం చేసుకోలేరు. మనం 84 జన్మల చక్రంలో ఇప్పుడు తిరిగి వెళ్ళాలని బాబా చెప్తారు. మీరు అశరీరులుగా వచ్చారు, తిరిగి అశరీరులుగా అయ్యి వాపస్ వెళ్ళాలి. మీరు పవిత్ర ఆత్మలై వెళ్తారు. పవిత్రం కావటానికి మీరు పురుషార్థం చేస్తున్నారు. యోగ బలం ద్వారా అనగా స్మృతి బలం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. యోగం అనే శబ్దం శాస్త్రాలకు చెందినది. సరైన శబ్దం స్మృతి. స్త్రీకి పతి యొక్క మరియు పురుషునికి పత్ని యొక్క స్మృతి ఉండనే ఉంటుంది కదా. యోగానికి అర్థమే స్మృతి. బాబా చెప్తారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇతర సంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి తండ్రినైన నాతో బుద్ధియోగాన్ని జోడించండి. స్మృతి చేయండి. ఎంత స్మృతి చేస్తారో అంత మీ వికర్మలు వినాశనమవుతాయి. భారతదేశానికి కల్పకల్పం వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివ జయంతి కూడా సుప్రసిద్ధమైనది.
ఎలాగైతే బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారి జయంతులున్నాయో అలాగే నిరాకారుని శివ జయంతి కూడా ఉంది. వారు సర్వశ్రేష్టమైన వారు. కృష్ణ జయంతి కూడా ప్రసిద్ధమైనది. కానీ వారు వచ్చి ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు. అతడు అలా అవటానికి తప్పక ఎవరో అలాంటి కర్మను అతనికి నేర్పించి ఉంటారు. పసిపిల్లలు పవిత్రంగానే ఉంటారు. అక్కడ వికారాల ప్రసక్తే ఉండదు. పిల్లలు శుద్ధంగా ఉంటారు. భగవంతుడు ఒక్క నిరాకారుడే. గాడ్ ఈజ్ వన్. మిగిలినంతా వారి రచన. రచన నుండి రచనకు ఎప్పుడు వారసత్వం లభించదు. ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. సోదరుని నుండి ఆస్తి లభించదు. మీరంతా సోదరులు. బ్రదర్హుడ్ చెప్తారు కదా. తండ్రి ఒక్కరే. ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. సోదరులందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సర్వాత్మలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి చెప్తారు, నేను వచ్చి ఆత్మలను చదివిస్తాను, ఆత్మలకు సద్గతినిస్తాను. తండ్రి కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విద్యకు పదవి మీకు ఇక్కడ లభించదు. బ్యారిస్టర్ మొదలైనవి ఈ జన్మలోనే అవుతారు. తర్వాత జన్మలో మళ్ళీ చదువుతారు. ఈ చదువు ద్వారా మనం 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని పొందుతామని మీకు తెలుసు. అక్కడ సత్యుగంలో వైద్యులు మొదలైన వారు ఎవరు ఉండరు. అక్కడ రోగులే ఉండవు. అక్కడ మీరు గర్భమహల్లో ఉంటారు. ఇక్కడ గర్భజైల్లో ఉంటారు. అందులో చాలా శిక్షలు అనుభవిస్తారు. ఈ జైలు నుండి వెలుపలికి తీయండి, మిమ్మల్ని ఏ తప్పు చేయమని అప్పుడు విలిపిస్తారు. ధర్మరాజుతో ప్రతిజ్ఞ చేస్తారు. ఇక్కడ మీరు శివబాబాతో ప్రతిజ్ఞ చేయాలి. బాబా, మేమిప్పుడు వికర్మలు చేయము, పంచ వికారాలను మీకు ఇచ్చేస్తాము. వికారాలేవి అంత త్వరగా దూరం కావని, నశించవని కూడా బాబాకు తెలుసు. వికారాలను దానమిచ్చి మళ్ళీ తీసుకున్నట్లయితే చాలా పాపం తయారవుతుందని లోపల భయం కూడా ఉండాలి. ఉదాహరణకి రాజా హరిశ్చంద్రుని కథ కూడా ఉంది. 5 వికారాలు తక్షణమే వదిలిపోవని, కాస్త సమయం పడుతుందని బాబాకు కూడా తెలుసు. కర్మాతీత స్థితి తయారైనప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ పంచ వికారాలు పెద్ద శత్రువులు. అందులో కూడా ముఖ్యమైనది దేహాభిమానము. దానిని దానం చేయటం చాలా కష్టం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయమని బాబా క్షణక్షణం చెప్తారు. కానీ పిల్లలు అలా స్మృతి చేయరు. దేహాభిమానులు కావటం వల్ల మళ్ళీ కామం దెబ్బ తగులుతుంది. దేహాభిమానం అన్నిటికంటే తీక్ష్ణమైనది. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు శ్రమ పడాలి. ముఖ్యంగా దేహాభిమానులు కావటం వల్లనే పాపం జరిగింది. పంచవికారాలను దానంగా ఇచ్చేయాలి. ఇందులో సమయం పడుతుంది. ప్రియతముడు లేకుండా ప్రేయసులు వాపస్ వెళ్ళలేరు. మొదట ప్రియతముడు వెళ్ళాలి, తర్వాత ప్రేయసులు. ప్రియతముడు వచ్చి ప్రేయసులందరినీ తీసుకెళ్ళాలి. కర్మాతీత స్థితి వచ్చే వరకు పురుషార్థం చేస్తూ ఉండాలి. దేహాభిమానంలోకి రావటం వల్లనే పొరపాట్లు జరుగుతాయి. బాబా దేహాభిమానంలోకి వచ్చి వికారాల్లో పడిపోయామని మీరు చెప్తారు. తుఫానులు చాలా వస్తాయి. ఒకవేళ వికారీ సంకల్పాలు వచ్చినా కర్మేంద్రియాల ద్వారా ఏ పాపం చేయరాదు. మాయను జయించేందుకు చాలా శ్రమ పడవలసి ఉంటుంది. బాబా చెప్తారు, ఒకవేళ వివాహమై ఉంటే పవిత్రంగా ఉండి చూపించండి. సన్యాసులు కూడా చూస్తూ ఉంటారు. మీది ఎంత గొప్ప సంపాదనో చూడండి. పవిత్రంగా ఉండి చూపించినట్లయితే చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. మీపై అందరూ బలిహారి అవుతారు. బాబా కూడా మహిమ చేస్తారు. భలే పవిత్రంగా ఉండాలి. మళ్ళీ యోగం కూడా కావాలి. యోగంలోనే క్షణక్షణం విఘ్నాలు వస్తూ ఉంటాయి. దేహాభిమానం వచ్చేస్తోంది. మీరు పవిత్రంగా ఉంటారు, అది మంచిదే. పవిత్రత ద్వారానే పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని పొందుతారు. కానీ మళ్ళీ మాయ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మాయ చాలా యుద్ధం చేస్తుంది. ఇదంతా జరుగుతుందని బాబా చూపిస్తారు. పిల్లలు తమ సాహసాన్ని చూపిస్తారు. కానీ దానితో పాటు నిరంతర స్మృతి కూడా ఉన్నప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరైతే రుస్తుములుగా అవుతారో వారిని మాయ కూడా చాలా సతాయిస్తుంది. స్మృతిలో ఉండటం చాలా కష్టమవుతుంది. ఎవరైతే ఉండగలరో వారిని అనుభవం అడగాలి. వారు ఏం భావిస్తున్నారో,
ఎలా ఉండగలుగుతున్నారో వారిని అడిగి తెలుసుకోవాలి. స్మృతిలో ఉండటం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ఈ విషయమే పూర్తి భిన్నమైనది, నూతనమైనది. ఇక్కడ కూర్చున్నప్పుడు నష పెరిగిపోతుంది. భగవంతుడు ఒక్క నిరాకారుడేనని, కృష్ణుడు కాదని కూడా మీరు అర్థం చేసుకున్నారు. వాస్తవంగా కృష్ణుని గురించి రోలుకు కట్టేశారు, ఇది చేశారు అని శాస్త్రాల్లో రాసేశారు. కానీ నిజానికి ఇవేవీ లేవు. ఇది కూడా కృష్ణుని నిందించటం, అవమానించటమే అవుతుంది. కృష్ణునిలో ఎలాంటి అవగుణాలు ఉండచాలవు. అల్లరి చేయటం, చంచలంగా ఉండటం కూడా ఒక అవగుణమే కదా. కృష్ణుడు పూర్తి మర్యాద పురుషోత్తముడు, సర్వగుణ సంపన్నుడు అని వారిని మహిమ చేస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు అని మహిమ చేయబడుతుంది. మాకు గురువులెవ్వరూ లేరు. మేము ఇతన్ని గురువుగా కానీ ఈశ్వరునిగా కానీ భావించమని చెప్పండి. పతిత పావనుడు ఒక్క నిరాకారుడే కదా. సాకార గురువులెవ్వరూ పతిత పావనులుగా అవ్వలేరు. ఈ సమయంలో మీరు పరంపిత పరమాత్ముని పూర్తి జీవన కథను తెలుసుకున్నారు. 5000 సంవత్సరాల్లో శివబాబా ఏ పాత్రను అభినయిస్తారో మీకు తెలుసు. అది మీకు తండ్రి ద్వారా తెలిసింది. బాబా జ్ఞాన సాగరుడు, సుఖము, శాంతి, ఆనందముల సాగర్లు అన్న మహిమ వారిదే. తండ్రి వద్ద ఖజానా ఉంటే అది తప్పకుండా పిల్లలకు కూడా ఇస్తారు కదా. నచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మాతీత స్థితిని పొందేందుకు ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి తప్పు చేయరాదు. పవిత్రంగా అవ్వటంతో పాటు స్మృతిలో కూడా శక్తిశాలిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, సదా పుణ్యాత్ములుగా అయ్యేందుకు తండ్రికి తనువు, మనసు, ధనములతో బలిహారి అవ్వాలి. ఒక్కసారి బలిహారి అవ్వటం వలన 21 జన్మలకు పుణ్యాత్ములుగా అవుతారు. వరదానము, సహజ యోగంను నేచర్ మరియు న్యాచురల్గా చేసుకునే ప్రతి సబ్జెక్టులో పర్ఫెక్ట్ భవ. ఎలాగైతే మీరు తండ్రి యొక్క పిల్లలు అనే విషయంలో ఏ శాతము లేదో అలా నిరంతర సహజ యోగులు లేక యోగులుగా అయ్యే స్టేజ్లో కూడా ఇప్పుడు శాతం సమాప్తమైపోవాలి. న్యాచురల్ మరియు నేచర్గా అయిపోవాలి. ఉదాహరణకి ఎవరికైనా విశేషమైన నేచర్ ఉన్నప్పుడు ఆ నేచర్ అనుసారం వద్దనుకున్నా నడుస్తూ ఉంటారో అలా ఇది కూడా నేచర్గా అయిపోవాలి. ఏం చేయాలి, యోగం ఎలా చేయాలి, ఈ మాటలు సమాప్తమైపోతే ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా అయిపోతారు. పర్ఫెక్ట్ అనగా ఎఫెక్ట్ అంటే ప్రభావము మరియు డిఫెక్ట్ అంటే లోపం నుండి అతీతము. స్లోగన్, సహనం చేయాలి అంటే సంతోషంగా చేయండి, విధి లేక కాదు. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. పవర్ఫుల్ యోగం అనగా లగ్నం అనే అగ్ని. జ్వాలారూప స్మృతియే భ్రష్టాచారము, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేకాక సర్వాత్మలకు సహయోగంను ఇస్తుంది. దీని ద్వారానే బేహద్ వైరాగ్య వృత్తి ప్రజ్వలితమవుతుంది. స్మృతి యొక్క అగ్ని ఒకవైపు ఆ అగ్నిని సమాప్తం చేస్తుంది, రెండో వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపాన్ని అనుభవం చేస్తుంది. దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని నుండి ముక్తం అవ్వగలరు. అచ్చా, ఓం శాంతి.